ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలు కూటమిగా ముందుకొచ్చాయి. వైసీపీ ఓటమి, జగన్ను అధికారం నుంచి దించేయడమే లక్ష్యంగా ఈ కూటమి మొగ్గతొడిగింది. సరే, దీనికి సంబంధించి ఎవరెన్ని ఇబ్బందులు పడ్డారు, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేశారు అనేది పక్కన పెడితే మొత్తానికి కూటమి పార్టీలు తాంబూలాలు పుచ్చేసుకుని ఎన్నికల తతంగంలోకి అడుగుపెట్టాయి. వీరికి కావాల్సింది ఉమ్మడి పోరాటం కన్నా ఉమ్మడిగా ఓటు బదిలీ కావడం. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూడడమే ఇప్పుడు ముఖ్యం. ఇదే సమయంలో కూటమి పార్టీల్లో ఓట్లు బదిలీ కూడా కావాలి. ఈ రెండూ కీలక అంశాలే ఇప్పుడు కూటమికి ప్రధాన పరీక్ష పెడుతున్నాయి. నిజం చెప్పాలంటే అనుకున్నంత సానుకూలంగా అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం ఆయా పార్టీలకు కూడా తెలుసు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. సరే, మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం కొంత పని చేస్తున్నా అది పూర్తిగా అధినేతల ముందు మాత్రమే కనిపిస్తున్న ఐక్యత. ఇక ఈ లొసుగులు అలా ఉంచితే కూటమి ఓట్లు బదిలీ అయ్యేలా చంద్రబాబు, పవన్లు అయితే అలుపెరగని కృషి చేశారు. ఒకానొక దశలో జనసేన కార్యకర్తలను, పవన్ అభిమానులను ముగ్ధుల్ని చేసేందుకు నారా లోకేష్ ను సైతం పక్కన పెట్టారు. మేనిఫెస్టో విడుదలలో కానీ, కూటమి సభల్లో కానీ నారా లోకేష్ కనిపించలేదు. ఇందుకు కారణం నెంబర్ 2 స్థానం పవన్దేనని ప్రొజెక్ట్ చేయడమే. తద్వారా జనసేన నుంచి టీడీపీకి ఓట్ల బదలాయింపు చెయ్యాలనేది ప్రధాన లక్ష్యం. ఇక బీజేపీ నుంచి ఓట్లు బదలాయింపు ఉంటుందా అంటే ఇప్పటి వరకు అలాంటి చర్చ లేదు. మరోవైపు బదలాయింపు ప్రక్రియ ఎలా ఉన్నా మోడీ రాకతో కూటమిలో జోష్ పెరిగిందని పార్టీలు చెప్తున్నాయి. పవన్, చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఎలా ఉన్నా తమ పని తాము చేసుకుపోయారు. తద్వారా అయినా ఓటు బదిలీ జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ పరిస్థితి మిశ్రమంగానే ఉంది. సీటు దక్కని వారు ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారు. ఉదాహరణకు తిరుపతి, నూజివీడు, పి గన్నవరం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, చీపురుపల్లి వంటి అనేక నియోజకవర్గాల్లో సుమారు 50 వరకు స్థానాల్లో నాయకుల మధ్య కలివిడి కనిపించడం లేదు. ఇది కూటమిలో చర్చకు దారితీస్తోంది. అయితే చివరి నిమిషంలో అధినేతలిచ్చే పిలుపు, తద్వారా జరిగే సమీకరణలు వంటివి ఏమైనా మార్పు చేసే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు. వాస్తవమైతే ఇదే. దీనికి మించి అంతా బావుందని అనుకుంటే వారికి వారు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది.